హాయ్ ఫ్రెండ్స్, వంకాయ టమాటా పచ్చడి చేశాను చూడండి. వెరైటీగాను వంకాయలు కాల్చి చేయాలండి. వంకాయలు టమాటాలు రెండు కాల్చాలి. మామూలుగా అయితేనో నిప్పుల మీద కాలిస్తేనో మంచి టేస్ట్ వస్తుంది. కానీ మనకు నిప్పులు ఇప్పుడు కష్టం కదా, అందుకనే గ్యాస్ పొయ్యి మీదే ఇలా ప్లేట్ పెట్టి కాల్చాను. మీరు ఇలాంటి ప్లేట్ లేకపోయినా కూడా రైస్ కుక్కర్లో అల్యూమినియం ప్లేట్ ఉంటుంది కదండి, హోల్స్ ఉంటాయి, ఆ ప్లేట్ పెట్టైనా కూడా కాల్చవచ్చు. ఇలాగా వంకాయలు చుట్టూ తిప్పుతూ కాల్చాలి. వంకాయలు బాగా మెత్తబడే వరకు కాల్చాలి. మెత్తగా అయిన తర్వాత తీసి టమోటాలు కాల్చాలి. ఈ వంకాయలు మామూలుగా అయితే పచ్చడి వంకాయలు అంటారండి. తెల్ల వంకాయలు పచ్చడి వంకాయలు అంటారు. ఇవి పచ్చడికి చాలా టేస్ట్గా ఉంటాయి. వంకాయలు పెద్దగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది. నేను 2 వంకాయలు తీసుకున్నానండి. పెద్ద వంకాయలు, చిన్నవైతే 3 తీసుకోండి. పెద్దవే కాబట్టి 2 వంకాయలు తీసుకున్నాను. 2 వంకాయలకి కొద్దిగా చిన్న సైజు టమోటాలు తీసుకున్నాను. టమాటాలు కూడా ఇలాగే కాల్చాలండి. వీటి మీద కాలిస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోటి ఇలాగా నల్లగా కాలిపోయిన తర్వాత ఇలాగ నల్లగా అవుతుందండి. పైన తొక్కంతను నల్లగా అవుతుంది. మనము ఇలాగ చేతితోటి చూసామంటే కొద్దిగా మెత్తగా అవుతేనో బాగా కాలినట్లు తెలుస్తుందండి. లోపల అంతా ఉడికిపోవాలన్నమాట. వంకాయ అంతా ఉడికిపోతేనో చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయలు 2 కాల్చిన తర్వాత బాగా కాలిన తర్వాత పక్కన పెట్టేసి టమోటాలు కూడా ఇలాగే కాల్చుకోవాలి. టమోటాలు కూడా పైన తొక్క ఊడిపోయేలాగా కాల్చుకోవాలండి. అవి కూడాను మెత్తగా అవ్వాలి, లోపల అంతా ఉడికిపోవాలన్నమాట. ఇంకా మళ్ళీ విడిగా మనమేమి నూనెలో వేపడాలు గట్రా ఉండదు కదా, అందుకనే ఇలాగా కాల్చాలన్నమాట. టమోటా తొందరగానే లోపలంతా వాటర్లాగా ఉంటుంది కదా, తొందరగానే కాలుతుంది. ఇదంతా కాలిన తర్వాత 2 వంకాయలు టమాటాలు పక్కన పెట్టుకోవాలండి. ముందే కడగాలన్నమాట. వీటిని కడిగి బాగా తుడిచేసి కాల్చుకుంటే బాగుంటుంది. మళ్ళీ కడగటం అంటూ లేకుండా పై పార్ట్ అంతా తీసేయాలండి. తీసిన తర్వాత ఇలాగా కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ చాలండి. వేస్తే అందులోనూ మెంతులు వేయాలి. మెంతులు వేస్తేనో ఏ పచ్చడికైనా మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిగా ముందు మెంతులు బాగా వేగాలి, వేగకపోతే చేదు వస్తుంది. మెంతులు కొద్దిగా వేసుకొని వేయాలి. మామూలుగా కొందరు కూరల్లోనూ అన్నిట్లోనూ మెంతి పొడి అలవాటు ఉంటుంది, అలా కూడా వేసుకుంటుంటారు. మెంతులు బాగా వేసి పౌడర్ చేసి పెట్టుకుంటుంటారు. మెంతులు వేగిన తర్వాత శనగపప్పు వేయాలండి. శనగపప్పును బాగా వేపాలి. ఇవి బాగా వేగడంలోనే టేస్ట్ వస్తుంది. బాగా వేపాలి. వేపిన తర్వాత నల్ల మిరియాలండి. నల్ల మిరియాలు ఇప్పుడు ఆ 2 వంకాయలు కదా, ఒక 10 అయితే చాలు. మీకు దగ్గర పౌడర్ ఉంటే మిరియాల పౌడర్ వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత ఆవాలు వేసి బాగా వేగనివ్వండి. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు కూడాను చిన్న మంట మీదేను బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగడం వల్లే మంచి టేస్ట్ వస్తుందండి. మామూలుగా వంకాయ పచ్చడి ఎవరైనా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది వంకాయ టమాటా పచ్చడి. ఇప్పుడు ఏ సీజన్లో ఏ వస్తే అవి వండుకోవడము మనకు అలవాటు కదా, అలాగా ఈ సీజన్లో వస్తాయి అని లేకుండా వంకాయలు ఎప్పుడూ దొరుకుతుంటాయి కాబట్టి మనం వారానికి ఒక 2 సార్లైనా 3 సార్లైనా చేసుకోవచ్చు. ఈజీ అండి పచ్చడి. ఇప్పుడేమో కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఏ పచ్చడికైనాను ఏ కూరలకైనా కూడా ఇంగువ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి, మంచి వాసన వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలాగా బాగా వేపేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవేమో వంకాయలు చల్లారాయి, తొక్క తీసి పెట్టాను. వంకాయలు టమోటాలు 2ను తొక్క తీసి పెట్టేసిన తర్వాత ఇవేమో మిక్సీకి వేయాలండి. పచ్చిమిరపకాయలు ముందుగా వేపి పెట్టుకున్నాం కదా, మెంతులు, మినపప్పు, ఆవాలు, మిరియాలు వేపుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, వీటితో పాటే టమాటాలు కూడా వేసి మెత్తగా చేయాలి, మెత్తగా పేస్ట్ లాగా చేయాలి.
తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. పోపుకు ఆవాలు వేసేసి ఆవాలు బాగా వేగిన తర్వాత శనగపప్పు వేయాలి. శనగపప్పు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలి. ఇవి బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత పసుపు ఉప్పు ఇప్పుడే వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా వంకాయ టమాటాలు, వంకాయలు వేసి ముందు బాగా తొక్క తీసి పెట్టుకున్నాం కదా అవి వేసేసి స్పూన్ తోటి బాగా కలపాలి, మెత్తగా చేసేయాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చిమిరపకాయలు పేస్టు, ఆ పేస్ట్ వేసేసి కలిపేయాలండి. అంతేనండి, చాలా సింపుల్. అసలు ఇవి దోశలోనో ఇడ్లీలోనో అన్నంలోనో చాలా బాగుంటుంది. రోటి పచ్చడి అంటే ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారు కదా. ఇంకా ఏ కూరలో అవసరం లేదండి, పచ్చడి ఉంటే మాత్రము. మా చిన్నప్పుడు మా అమ్మ ఈ వంకాయలు టమోటాలు ఎండుమిరపకాయలు అన్నీ నిప్పుల మీద కాల్చేదండి. అప్పుడు కర్రల పొయ్యిలే కదా ఉండేవి, గ్యాస్ పొయ్యి తక్కువ కదా. అయితే కుంపటి బొగ్గుల పొయ్యి లేదంటే కర్రల పొయ్యి, వాటి మీద కాల్చి చేసేదన్నమాట. చేతితోటే ఇలాగా మనం ఇలాగ పొయ్యి మీద పెడుతున్నాం కానీ మా అమ్మ చేతితోటే నలిపేసేదన్నమాట వంకాయ టమోటా. లాస్ట్లో కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిచ్చేస్తేను చాలా టేస్టీగా బాగుంటుంది. వంకాయ చాలా పోషకాలు ఉంటాయండి. ఈ వంకాయ టమోటా రెండు కలవడం వల్ల ఇంకా పోషకాలు రెట్టింపు అవుతాయి. చాలా ఇవి రుచిగా ఉంటుంది కాబట్టి వారంలో 2-3 సార్లు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కదా, ఆయిల్ ఎక్కువ పట్టదు. ఊరికే పోపుకే వేసాం తప్పితేను. మామూలు వంకాయ పచ్చడి అయితే వంకాయ ముక్కలు టమోటాలు అన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ ఆయిల్లో వేపుతాం కదా. ఇలా కాకుండాను ఇది చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఆయిల్ ఉన్న ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వంకాయ నచ్చని వాళ్ళు కూడా ఎవరు ఉండరు. వంకాయ అందరికీ నచ్చుతుంది వంకాయ పచ్చడి. ఈ టమోటాను కొత్తిమీర అన్నీ వేయడం వలన మినపప్పు మెంతులు ఇవన్నీ వేసాం కదా, వేయడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా రోజు చేసేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.